దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండం 37వ అధ్యాయం. మొదటి నుండి చదువుకుందామండి. ఆదికాండం 37వ అధ్యాయము మొదటి నుండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశమందు నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రకటించి కనిపెట్టిన విధముగా ఈ సభలలో ఆఖరి సమయమునకు మమ్మను తెచ్చినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మీ దాసును బలపరచి మీరిచ్చిన మంచి సందేశముకై స్తోత్రము నాయన. మీ దాసుని ఇంకా ముందు దినములలో సంఘాల క్షేమం కొరకు మీ చేతిలో బలముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను దిద్దండి, మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయండి. అన్నిటిలో నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువుని హెచ్చించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2 దినాలుగా మీతో కలిసి చక్కని సహవాసం చేయుటకును మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు చూపిన కృపను బట్టి మరి ఒకసారి మన తండ్రి అయిన దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు పెద్దలకు చేరి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం ఆదికాండం 37వ అధ్యాయము మొదటి వచనాలు మనం చదువుకున్నాం. నిన్న కొంత ధ్యానం చేశాము యోసేపు జీవితము నుండి. యోసేపునకును యేసు ప్రభు వారికి చాలా పోలికలు ఉన్నాయి చెప్పుకున్నాం కదా. చాలా పోలికలు ఉన్నాయి.
చూడండి, ఒక పోలిక నేను చదువుతాను, మీరే చెప్పాలి. 2వ వచనం, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. యేసు ప్రభువారికి యోసేపుకున్న పోలిక ఒకటి చెప్పండి. తన సహోదరులతో కూడా యోసేపు ఏం చేస్తున్నాడు? మందను మేపుచున్నాడు. పోలిక అర్థం కాలేదు. గొర్రెల మందని మేపు ఆయన ఏమంటారండి? కాపరి. మరి యోసేపు కాపరి, యేసు ప్రభువారు మరి ఇంకా అదే కదా. యోసేపు కాపరి, యేసు ప్రభువారు కూడా కాపరి. అంతేకాదు, చూడండి, నేను ఇందాక ఉదయం చదువుకున్నాము, నేను నిన్ను అన్నల యొద్దకు పంపిస్తాను అంటే యోసేపు ఏమన్నాడు? మంచిది అని నేను వెళతానన్నాడు కదా. వెళతానన్నాడు, వెళ్ళాడు. అలాగైతే యోసేపు ఎటువంటి కుమారుడు? విధేయుడైన కుమారుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు విధేయుడు. ఆయన విధేయత నేర్చుకున్నాడనే మాట చూస్తున్నామండి. హెబ్రీ పత్రిక 5:7లో ఆయన కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడు అనే మాట చూస్తున్నామండి. 3వ వచనం, యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించెను. యోసేపు యాకోబుకు ఎటువంటి కుమారుడు? ప్రియమైన కుమారుడు కదా. మరి యేసు ప్రభువారు వెంటనే తెలిసిపోయేది. యేసు ప్రభువారు కూడా ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు కూడా ప్రియమైన కుమారుడు. 5వ వచనం, 4వ వచనం, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. 5లో కూడా అతని మీద మరీ పగబట్టిరి. అంటే ఈ నేరుగా ఈ మాటలు చెప్తే కొంచెం కష్టం, కానీ ఇంకొక మాట చెప్తే అదే అర్థం వచ్చినట్లుగా యోసేపు అన్నలు ఏం చేశారు? ద్వేషించారు కదండి. ఏం చేశారు? ద్వేషించారు. చెప్పండి. యేసు ప్రభువారికి కూడా ఉంటుంది అది. వాక్యమే ఉంది. యోహాను సువార్త, వారు నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని ఉంటుందండి. యోహాను సువార్త 15లో ఆ మాట ఉంటుంది. వారు నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. యోసేపును అమ్మివేశారు కదండి. చెప్పండి, అర్థమైపోయింది కదా. అమ్మబడిన యోసేపు, అమ్మబడిన యేసుక్రీస్తు ప్రభు. వెంటనే చెప్పచ్చు, యోసేపును ఒక స్త్రీ శోధించింది కదండి. శోధింపబడిన యోసేపు, దాన్ని చెప్పండి. అపవాది యేసు ప్రభువారిని ఏం చేశాడు? మరి ఆ మాటే, శోధింపబడిన యేసు ప్రభువారు. యోసేపు శోధన జయించాడు, మరి యేసు ప్రభువారు శోధన జయించాడు. అలాగున చాలా పోలికలు ఉన్నాయి. అయితే విశేషమైన పోలికలు 2 ఉన్నాయి. విశేషమైన పోలికలు 2 ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని యేసు ప్రభువారు వివాహం చేసుకోబోతున్నాడు. ఆ తరువాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు అయ్యా బాబు, అయ్యా అబ్బాయ్, ఇంకేమొద్దు పండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు, కాదయ్యా 9-10 చదువు.
మీకు కలుగబో ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు ఆ, ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు క్రీస్తు ఆత్మ క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి వాటి తరువాత తరువాత పొందబోవు మహిమలను గూర్చి. పూర్వకాలములు అంటే యేసుప్రభువారి లోకానికి రాకముందే యేసుప్రభువారిని గురించి ప్రవక్తలు పాత నిబంధన గ్రంథములో చాలా సంగతులు ప్రవచించారు. కానీ విశేషంగా 2 సంగతులు ఎక్కువగా ప్రవచించారు. ఆయన పొందబోవు శ్రమలను గుర్చి, ఆ తరువాత ఆయన పొందబోవు మహిమను గూర్చి. దేని గుర్చండి? శ్రమలను గూర్చి, మహిమను గూర్చి. 2 మాటలు. యేసు ప్రభువారు ముందుగా శ్రమలు పొందాడు, ఆ తరువాత ఆయన మహిమపరచబడ్డాడు. ముందుగా ప్రభు ఏం పొందాడు? శ్రమలు పొందాడు, ఆ తరువాత మహిమపరచబడ్డాడు. 2 మాటలు. యేసు ప్రభువారి జీవిత చరిత్ర 2 మాటల్లో శ్రమ, మహిమ. ఏంటి చెప్పండి? శ్రమ, మహిమ. మనకి ఈ రెండిట్లో ఇష్టమైన మాట ఏది? మహిమ. కష్టమైంది ఏది? కాదు, నిజమే, కానీ శ్రమ లేనిదే మహిమ లేదు. బైబిల్ గ్రంథం 6 కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్తున్నది అదే. శ్రమ లేనిదే ఏమి లేదండి? శ్రమ లేనిదే మహిమ లేదు. విశ్వాసి, శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దు. శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దు. ముందుగా ప్రభువారు శ్రమ పొందాడు, ఆ తరువాత మహిమపరచబడ్డాడు. అలాగనే ముందుగా యేసేపు శ్రమలు పొందాడు, ఆ తరువాత మహిమపరచబడ్డాడు. ముందుగా శ్రమలు పొందాడు, ఆ తరువాత మహిమపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 37వ అధ్యాయములో 2 సార్లు మనం చూస్తున్నాం. యాకోబు తన కుమారులందరికంటే యేసేపును ఎక్కువగా ప్రేమించాడు కదండి. ఎక్కువగా ప్రేమించాడు అంటే యాకోబుకు యేసేపు ఎటువంటి కుమారుడు అండి? ప్రియమైన కుమారుడు. తెలిసిన ప్రశ్నలే చిన్నవి అడుగుతా. యాకోబుకి ఎంతమంది కుమారులు అమ్మా? 12 మంది కుమారులు. ఇంకొక చిన్న ప్రశ్న, 12 మంది కుమారులలో యాకోబుకు ప్రియమైన కుమారులు ఎంతమంది? ఒకడే. 12 మంది కుమారులలో ప్రియమైన కుమారుడు ఒక్కడే. వాళ్ళు కుమారులా కాదా? చెప్పండి. కుమారులే. కుమారత్వం ఉన్నది, కుమారులే. కానీ ప్రియమైన కుమారుడు ఒక్కడే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం అండి. గలతీ 3:26 అండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చాలండి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న మనమందరము, నమ్ముకున్న వాళ్ళే, నమ్ముకున్న వాళ్ళు కాదు, యేసుక్రీస్తునందు నమ్మి విశ్వాసం ఉంచిన మనమందరము ఎవరమని చెప్పండి? దేవుని కుమారులం లేక దేవుని పిల్లలము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనం 1 అండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనం 1. మనం ఎవరం చెప్పండి? మనం ఎవరం? దేవుని పిల్లలం. చదువయ్యా. ప్రేమను అనుగ్రహించిన చూడుడి,
ఆహా, మనము దేవుని పిల్లలమే. ఎంతమంది? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనమందరం ఎవరు చెప్పండి? దేవుని కుమారులము, కుమార్తెలము, దేవుని పిల్లలము. ఇప్పుడు మనమందరం ఎవరు చెప్పండి? చెప్పండి ఆ మాట. మనమందరం ఎవరు? దేవుని పిల్లలం. ఎంతమందిమి? ఇప్పుడు 200 మంది అనుకో. దేవుని పిల్లలం. ఇంతమందిలో తండ్రి అయిన దేవునికి ప్రియమైన పిల్లలు ఎంతమంది? అది యేసేపుని కూర్చోమ్మా. ఇప్పుడు మన సంగతి, మనమందరం దేవుని పిల్లలము కదా. 12 మంది కుమారులు. 12 మందిలో ఎంతమంది? ఒక్కడే ప్రియమైన కుమారుడు. మరి ఇంతమంది మనం అందరం దేవుని పిల్లలమైతే ఇంతమందిలో దేవుని ప్రియమైన బిడ్డలు ఎంతమంది? అయ్యా అందరా? ఎంతమంది అంటున్నా, ఎటువంటి వాళ్ళు అంటలేదు నేను. ఎంతమంది? మన పక్కింటి వాళ్ళని అడిగితే చెప్తారు. మన ఆఫీసులో తోటి ఉద్యోగస్తులను అడిగి చెప్తారు. అసలు ఎందుకులే, మన సంఘస్థులను అడిగితే, మీ అత్తను అడిగితే చెప్పిద్ది నీ సంగతి, నీ కోడలను అడిగితే చెప్పిద్ది నీ సంగతి. మా అత్త ఇటువంటిది అబ్బో అని. ఎంతమంది ప్రియమైన కుమారులు మనము, అంతమంది ప్రియమైన పిల్లలమైతే ఈ సంఘం అసలు గుంటూరు జిల్లా మొత్తం సారిపోదు. నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా నా తండ్రికి నేను మహిమ తీసుకొస్తున్నానా? నా తండ్రి నామానికి ఘనత తెస్తున్నానా? నా తండ్రికి అవమానం తెస్తున్నానా? ఎవరు ప్రియులవుతారు? తండ్రికి ఎటువంటి వారు ప్రియులవుతారు చెప్పండి? ఎటువంటి వారండి? ఆయనకు పేరు తెచ్చేవారు కదండి. ఆయన నామానికి ఘనత తెచ్చేవారు, ఆయన నామానికి ఖ్యాతి తెచ్చేవారు. ఆయన నామానికి అవమానం తెచ్చేవారు ఎట్లా ప్రియమైన అవుతారు? ఆయన నామానికి అవమానం తెచ్చేవారు ఎట్లా ప్రియమైన వారు అవుతారు? వేసుకో, ప్రశ్న వేసుకో. నేను నా తండ్రికి ప్రియమైన బిడ్డగా ఉన్నానా లేదా? నా నడక, నా పడక, నా మాటలు, నా వైఖరి, నా జీవితం నా తండ్రికి ప్రియముగా ఉన్నదా? ప్రశ్న వేసుకుంటే అర్థమైపోతుందండి. చూడండి, 49వ అధ్యాయం అండి. 49వ అధ్యాయం అండి. 49 ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నానండి. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలం. ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీవు నీళ్ల వలె చంచలమైన మనసు గలవాడవు. రూబేను, నువ్వు నాకు అవమానం తెచ్చావురా. రూబేను ఏమన్నాడు? నువ్వు నాకు అవమానం తెచ్చావు. తండ్రికి అవమానం తెచ్చిన కుమారుడు తండ్రికి ఎట్లా ప్రియమైన వాడవుతాడు? ఏమ్మా, తండ్రికి ఏం తెచ్చాడు? అవమానం తెచ్చాడు. ఆ 2 వచనాలు కింద 2 లైన్లు భావం అదే. తండ్రికి అవమానం తెచ్చిన వాడు తండ్రికి ఎట్లా ప్రియమైన వాడవుతాడు? చూడండి, 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. వారెవరు? యాకోబు కుమారులే కదా. తర్వాత వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు.
6వ వచనం ఆఖరి, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. ఎవరు వీళ్ళు? షిమ్యోను లేవీయులంట. వారి కోపము ఎటువంటిదంట? వేంద్రం అంటండి. వారి ఉగ్రత కఠినమైందంటండి. వారు మనుషుల్ని చంపారంటండి. వీళ్ళెవరు? యాకోబు కుమారుడు పేర్లే చెప్పాడు కదా, షిమ్యోను, లేవి అని. మరి కోపిష్టులు ఎవరు చెప్పండి? నేను చెప్పిన మాట చెప్పండి. కోపిష్టులు తండ్రికి ఎలా ప్రియమైన కుమారులు కుమార్తెలు అవుతారు? ఎవరు వీళ్ళు? కోపిష్టులు కదా, నిజంగానే మనుషులను చంపారు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు గలరు. అమ్మా, నీ కోపం ఉంటే దేవునికి ఇష్టంగా ఉండవు నువ్వు. అయ్యా, కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినట్లుగా మాట్లాడితే తండ్రికి ఇష్టంగా ఉండవు. తండ్రికి ఇష్టమైన కుమారుడు లెక్కలోనూ లేవు, పక్కన పెడతాడు నిన్ను. నోరు ఎలా పడితే అట్లా పారేసుకునేవాళ్ళు తండ్రికి ఎలా ఇష్టమైన కుమారులు అవుతారండి? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు తండ్రికి ఎలా ఇష్టమైన ప్రియకుమారులు అవుతారు? ఆలోచన చేసుకో. అందుకే 12 మందిలో ఒక్కడే, చెప్పండి, ఒక్కడే ప్రియమైన కుమారుడు అయ్యాడు. చూడండి 14 వచనం చదువుకుందాం. 14, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. ఇస్సాకారుని పిలిచి, రారా, నువ్వు గాడిద లాంటి వాడు అంటున్నారు. గార్ధబం అంటే గాడిద అన్నమాట. ఎటువంటి వాడు అంట? కొడుకే. కొడుకుని ఏమంటున్నాడు తండ్రి? ఎందుకు అంటున్నాడు? గాడిద చేష్టలు. నా ప్రియమైన కుమారుడు అంట్లా, ఓరి గాడిద అంటున్నాడు అండి. తల్లిదండ్రులు కూడా ఎప్పుడప్పుడు అంటారు కదా పిల్లల్ని, గాడిద. గాడిద చేష్టలు చేస్తున్న వాడు తండ్రికి ఎలా ప్రియమైన కుమారుడు అవుతాడు? అమ్మో. తర్వాత చూడండి 17 వచనం, దానును పిలిచాడు. ఒరే దాను, రారా అన్నాడు. వచ్చి, నువ్వు సర్పానివురా, నువ్వు కట్టపామురా, నువ్వు పాములు అంటాడు ఎవరు అంటున్నాడు. అంటుంది ఎవరు? తండ్రే. తండ్రే. పాము లాంటి స్వభావం కలవాడు, గాడిద లాంటి స్వభావం కలవాడు, కత్తులు ధరించేవారు, వికటమైన కోపం కోపం వచ్చేవారు, ఆవేశములు ఏదైనా మాట్లాడేవారు, తండ్రికి అవమానం తెచ్చేవారు. ఎలా ప్రియమైన కుమారులు అవుతారు? చూడండి 22వ వచనం అండి. 22వ వచనం, యోసేపు ఫలించడి కొమ్మ. ఇప్పుడు మనకు అర్థమైపోయిందండి యోసేపు యాకోబుకి ఎందుకు ప్రియమైన కుమారుడయ్యాడు. చెప్పండి. యోసేపు ఫలించడి కొమ్మ. వెంటనే ఒక ప్రశ్న జవాబు అక్కడే తెలిసిపోయింది. తండ్రి అయిన దేవునికి ఎటువంటి వారు ప్రియమైన కుమారులు అవుతారు? ఇప్పుడు మనం చదువుకుని వచ్చినాన్ని బట్టి యోసేపు ప్రియమైన కుమారుడు, ఇందును బట్టి ఫలించడి కొమ్మ కాబట్టి. ఎటువంటి వారు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారులు అవుతారు? చెప్పండి. ఎటువంటి వారు? ఫలించేవారు. ప్రభు కొరకు ఆత్మఫలములు ఫలిస్తున్నావా? యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్తున్నాడు బెతనియా నుండి. మిక్కిలి ఆకలిగా ఉన్నాడు. అంత దూరంలో అంజూరపు చెట్టు కనిపిస్తుంది. ఏమైనా దొరికిద్దామని యేసు ప్రభువారు వెళ్ళాడు. అక్కడ ఆకులు తప్ప కాయలు ఫలాలు లేవు కదండి. ఏమి లేవు? ఏమున్నాయి? ఆకులు తప్ప ఫలములు లేవు. ఇక నీ పండ్లు ఎవడు తినకుండా పోవునుగాక అంటే చచ్చిపోయింది.
ఆకలితో ఉన్నాడు ప్రభు, ఫలములు కోరుతున్నాడు ప్రభు, ఫలములు భుజించాలని ఆశతో ఉన్నాడు ప్రభు. యోసేపును గురించి విశేషమైన మాట, యోసేపు ఫలించడి కొమ్మ. ప్రభు కొరకు మీరు ఫలాలు ఫలిస్తున్నారా? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15 ఉందండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు ఫలించండి, బహుగా ఫలించండి, వెళ్ళి ఫలించండి అనే మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఫలములు ఫలించేవారు యేసు ప్రభు వారికి ప్రియులు, పరలోకపు తండ్రికి ప్రియులు. ఫలిస్తున్నావా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం మీరు ఇంటికి పోయి చదువుకోండి. ద్రాక్ష తోట నాటాడు. రైతు ద్రాక్ష తోట నాటేది ఎందుకు చెప్పండి? అది ఫలాలు ఫలిస్తే వాటిని భుజించాలని కదా. అది ఏం చేసింది? కారు ద్రాక్షలు కాసింది. అంటాడు దేవుడు, నేనేం చేయాలి చెప్పండి? నేను ఇంకేం చేసేది? చేయగలిగేదంతా చేశా. ఏం చేసావయ్యా? మొక్క ఏంటో ఉంటుంది, నిక్కమైన మొక్క, ఒరిజినల్ అసలైన మొక్కను తెచ్చా. ఎటువంటి భూమిలో నాటాడు? సారవంతమైన భూమిలో నాటాడు, సత్తుగల భూమిలో నాటాడు. అక్కడున్న రాళ్ళన్నీ ఏరేసాడు, నీరు పెట్టాడు, కలుపు తీశాడు, ఎరువు వేశాడు. కానీ అదేం చేసింది? అది కారు ద్రాక్షలు కాస్తే దేవుడు విలపిస్తున్నాడు, నేనేం చేయాలి? ఇంక నేనేం చేసేది? ఎంత వాక్యం వింటున్నాం మనం. ఎన్ని మీటింగులు, ఎంత వాక్యం, ఎంత సేవకులు, ఎంత ప్రయాస. రేడియోల ద్వారా, టీవీల ద్వారా ఎన్నెన్నో సందేశాలు. ఇంకా మరి వారానికి 2 సార్లు 3 సార్లు కూడికలు, ఆదివారం ఆరాధన, ఇంకా అనేక సార్లు కూడికలు. సేవకులను పంపిస్తున్నాడు, అందరిని పంపిస్తున్నాడు. ఆయన ఇంకేం చేయాలి? ఆయన చేయగలిగినంతా చేశాడు, ఇంకేం చేయాలి? ఎందుకు కారు ద్రాక్షలు ఫలిస్తున్నావు? ఎందుకు ఫలాలు లేవు? ఇంక నేనేం చేయాలి చెప్పండి అంటున్నాడు. చేసేది ఏమి లేదు. కంచె కొట్టేసాయి, అంతా పెగిలించేసాయి, అయిపోయింది. ఒకటి, ఎవరు తండ్రికి ఇష్టలంటే, ప్రియులంటే ఫలములు ఫలించేవారు. ఎఫెసీ పత్రికలో వెలుగు ఫలములు అని ఉంటుందండి. ఫిలిప్పీ పత్రికలో నీతి ఫలములతో నిండు కొనివారై అనే మాట ఉంటుందండి. హెబ్రీ పత్రికలో జిహ్వా ఫలములు అనే మాట చూస్తున్నామండి. ఫలములు ప్రభు కోరుతున్నాడు. ఒకటి, మన అంశం ఏంటంటే ఎవరు పరలోకపు తండ్రికి ప్రియులు. అంశం అది. ఏమా త్వరగానే ముగించుకుందాం. ఎవరు పరలోకపు తండ్రికి ప్రియులు? మరొక చెప్తాను, నేను సేవకుడినే కదా. సేవకులకి ఎవరు ప్రియులండి? అన్న సుందరరావు అని చెప్పాలి. సేవకులకి ఎటువంటి వాళ్ళు ప్రియులు? ఉన్నట్టు చెప్పండి, నాకేం బాగలేదు, నేనే అడిగింది. అది అయ్యా, అదే మంచిది. ఎవరు? బాగా భోజనం పెట్టి, కడుపు నిండా భోజనం పెట్టి, జేబుల నిండా డబ్బులు ఇస్తే బెస్ట్ బిలీవర్. ఏ బిలీవర్ అంట? బెస్ట్ బిలీవర్. ఇక జీవితం ఎట్టున్నా, ఇంట్లో కాపురం ఉన్నా లేకపోయినా, మొత్తానికి ఏం చెప్పండి? బెస్ట్ బిలీవర్. ఎవరికి? సేవకులు. దేవునికి కాదు. మీరు పెట్టింది తిని, మీరు ఇచ్చింది తీసుకుని బెస్ట్ విశ్వాసి, అయ్యా మంచి విశ్వాసి అని మీ ముందు పొగుడుతూ ప్రార్థన చేసేవాడిని నమ్మొద్దు. పెద్ద మోసము.
తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, ఇది తప్పు దిద్దుకోమని చెప్పేవారే మంచి సేవకులు. ఎవరు సేవకులకు ఎవరంటే ఇష్టలు చెప్పండి? అసలు ప్రజలకు కూడా ఎవరంటే ఇష్టలు? విశ్వాసులకు ఎవరు ఇష్టలు అన్నా? అయ్యా నువ్వేం చేసినా నువ్వు రైట్ అనేవాళ్ళు విశ్వాసులకి మంచి సేవకులు. నువ్వు తప్పు చేస్తే నువ్వు నువ్వు తప్పు చేస్తున్నావు దిద్దుకో అన్న వాళ్ళు విశ్వాసులకు అటువంటి వాళ్ళు ఇష్టంగా ఉండరు, కష్టం. కానీ ఎవరు కావాలి మనకి చెప్పరే? తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేవారు కావాలి, దిద్దేవారు కావాలి, వారు మన మేలు కోరేవారు కావాలి, మన జీవితాన్ని క్రమపరిచేవారు కావాలి, మనను ప్రభువుకు దగ్గరగా తీసుకెళ్ళేవారు కావాలి, మనను గద్దించి సాటుగా ఇంటి దగ్గర ప్రార్థన చేసేవారు మనకు కావాలి. మన ముందు గద్దిస్తారు, ఇంటికి పోయి ఏం చేస్తారు? ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అటువంటి వారు కావాలి. ఒకటి, ఫలించేవారు దేవునికి ప్రియులు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనమండి. 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా అంటున్నాడు కదండి. గాయు అని ఆయన మొదటి వచనం కూడా ప్రియుడైన గాయు అని మాట చెప్తున్నాడు. ప్రియుడా చదువయ్యా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము చాలు ఆపయ్యా. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ప్రియుడా అని ఎలా పిలిచాడు? ఎలా ప్రియుడయ్యాడు? ఆ తర్వాత వచనమే ప్రియుడా అని పెట్టి కామా పెట్టి ఏమన్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్నది అన్నాడు కదా. అలాగైతే ఎటువంటి వారు ప్రియులు? ఆత్మలో చెప్పండి, ఆత్మలో వర్ధిల్లేవారు. ఇంకా మనందరికి అర్థమైతే ఆత్మీయంగా వర్ధిల్లేవారు ప్రియులు. చెప్పండి ఎవరు? వాస్తవంగా అది చాలా లోతైన మాట. ఆత్మలో వర్ధిల్లేవారు. సరేలే, మనం అందరికీ అంత తెలియదు కాబట్టి అందరికి అర్థమయ్యే మాట. ఆత్మీయంగా చెప్పండి, ఆత్మీయంగా వర్ధిల్లేవారు చెప్పండి తండ్రికి ప్రియులు. ఆత్మీయంగా, ఆర్థికంగా కాదు. ఆర్థికం అంటే డబ్బులు అన్నమాట. డబ్బుల మీద డబ్బులు, మేడ మీద మేడలు, లక్షలు కోట్లు, బంగారం మీద బంగారం, వాళ్ళు కాదు ఇష్టలు. ఆత్మలో ఎటువంటి ఆత్మలో వర్ధిల్లేవారు, ఆర్థికంగా కాదు, ఆత్మలో వర్ధిల్లేవారు తండ్రికి ప్రియులు. 4వ వచనం చదువుతారా? లేకపోతే 3 నుండి చదువుతాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనకు వచ్చి ఏం చెప్పారు? సాక్ష్యం చెప్పారు. యోహాను ఒక చోట ఉన్నాడు కాబోలు, గాయు సంఘానికి వెళ్ళి వచ్చితే యోహాను అడిగాడు అన్నమాట. అక్కడ గాయు అని యవనస్తుడు ఉన్నాడు కదయ్యా, ఎట్లా ఉన్నాడంటే ఏమని చెప్పారు? అతడు సత్య ప్రవర్తన కలిగి సత్యం అనుసరించి నడుస్తున్నారు అని సాక్ష్యం చెప్పారంట అండి. నాకు అంతకంటే ఇంకా సంతోషం ఇంకొకటి లేనే లేదు. మంచి సాక్ష్యం గలవారు, సత్య ప్రవర్తన కలిగి అందరి ద్వారా మంచి సాక్ష్యం కలిగిన వారు పరలోకపు తండ్రికి ప్రియులు. సత్య ప్రవర్తన అనుసరించి నడుచుకొనుచున్నావు, నిన్ను గూర్చి వచ్చి సాక్ష్యం చెప్పారు.
గాయి ఎటువంటి వాడు? అమ్మో, ఆయన ప్రవర్తన గొప్పది. మరి నిన్ను నన్ను గురించి ఏం చెప్తున్నారు? పక్కింటికి పోయి, పక్క ఊరికి పోయి, పక్క సంఘాలకు పోయి. ఒకటి, ఆత్మలో వర్ధిల్లుతున్నవారు ప్రియులు. రెండవది, మంచి సాక్ష్యం కలిగిన వారు తండ్రి అయిన దేవునికి చెప్పండి ప్రియులు. దానియేలు గ్రంథం అనే మాట ఉంటుందండి, ప్రియుడా అనే మాట, 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 23వ వచనం. నీవు బహుప్రియుడవు. దానియేలు, నీవు ఎవరంట? నీవు బహుప్రియుడవు. దానియేలు దేవునికి ఎలా ప్రియుడయ్యాడు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అతడు ముమ్మారు మోకాళ్ళలోని తన దేవునికి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? దానియేలు ఎలా ప్రియుడయ్యాడు? ఆ మాట చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఇక అర్థమైపోయింది. పరలోకపు తండ్రికి ఎవరు ప్రియులు అమ్మా? అది ప్రార్థించేవారు ప్రియులు. మాటలు చెప్పేవాళ్ళు కాదు, పెత్తనాలు చేసేవాళ్ళు కాదు, ప్రార్థించేవారు ప్రియులు. దానియేలు గురించి 3 సార్లు ఉంటుందండి 10వ అధ్యాయంలో కూడా. ప్రియుడు అనే మాట. నువ్వు బహుప్రియుడవు. తండ్రికి ఎవరు ప్రియులు? ప్రార్థించేవారు ప్రియులు. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, కనీసం గంటన్న ప్రార్థన చేస్తున్నారా? యేసయ్య అన్నాడు, తలుపు వేసుకో అనలేదండి? మత్తయి తలుపు వేసుకొని మొరపెట్టు, ప్రార్థన చేయి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన గొప్ప ప్రార్థనా పరుడండి. ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానుడు, దేవుడే. కానీ శరీరధారికి లోకములు ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, గొప్ప ప్రార్థన చేశాడు, కన్నీటితో వేదనతో ప్రార్థన చేశాడు. ఇంకొక ఆయన ఇటీవల చదివానండి, ఇక్కడికి వచ్చే ముందు 3 రోజులకు, ఈజ్ ప్రేయర్ అన్నాడండి. ఈజ్ ప్రేయర్ అంటే యేసు ప్రభువే, ఆయనే ప్రార్థన. ఈజ్ ప్రేయర్, ఈ ప్రేయర్ అని కాదు, ఈజ్ ప్రేయర్, ఆయనే ప్రార్థన అంటే యేసు ప్రభువారు, యేసు ప్రభు అంటే ప్రార్థన. యేసు ప్రభువారు లూకా సువార్తలో యేసు ప్రభువారు ప్రార్థన గురించి చాలా చోట రాయబడి ఉన్నది. బాప్తిసం పొందినప్పుడు ఆయన ఒడ్డుకు వచ్చాడు. మత్తయి సువార్త, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి పావురాకారంగా దిగి వచ్చాడని ఉంది కదా. కానీ లూకాలో ఏముందో తెలుసా? ఆయన ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని. ఏం చేస్తుంటే? యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు పావురాకారంగా ఆయన మీదకు దిగి వచ్చాడు. ఏం చేస్తుంటే? ప్రార్థన చేస్తూ. లూకా సువార్త 9 చదువుకోండి. ఆయన రూపాంతర కొండపైన ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖము ప్రకాశించింది. ఆయన రూపాంతరం పొందాడండి. ఏం చేస్తుంటే? ప్రార్థన చేస్తుంటే ఆయన రూపాంతరం పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందని మాట చూస్తున్నా. ఆయన ప్రార్థన చేస్తుంటే శిలువలో ఆయన ప్రార్థన చేశాడు కదా. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమని ప్రార్థన చేస్తే ఒక ఆత్మ రక్షించబడ్డాడు కదండి. ఒక ఆత్మ ఏం చేస్తే? ప్రార్థన చేస్తే ఒక ఆత్మ రక్షించబడ్డాడు.
ప్రార్థన. దానియేలు ప్రార్థన చేస్తే పరలోకంలో దేవదూత వచ్చాడు. దానియేలు, నువ్వు బహుప్రియుడవు. దేన్ని బట్టి? ప్రార్థనను బట్టి. ప్రార్థించేవారు ప్రియులు. హన్నా ప్రార్థన చేస్తే సమూయేలును దేవుడిచ్చాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కృమ్మరించబడింది. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ఎవరు ప్రియులు? ప్రార్థించేవారు ప్రియులు. పరలోకపు తండ్రికి ఎవరు ప్రియులు? మాటలు చెప్పేవారు కాదు, ప్రార్థించేవారు. ఇంగ్లీష్లో మంచి మాట చెప్తున్నారండి. నాట్ ఆర్గనైజర్స్ బట్ యాగనైజర్స్ అన్నారండి. అన్న చెప్పు దానికి ఏందో తెలుగు. నాట్ ఆర్గనైజర్స్ బట్ ఎవరంట? యాగనైజర్స్. అంటే పనులు చేయించేవాళ్ళు కాదంట అండి. ఆర్గనైజర్స్ సమీకరించేవాళ్ళే, సరే పనులు చేయించేవాళ్ళు కాదు. యాగనైజర్స్ దేవుని సన్నిలో హృదయాన్ని కృమ్మరిస్తూ వేదనతో ప్రార్థించేవారు. స్థానిక సంఘం కొరకు వేదనతో నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? 1 గంట అయినా ప్రార్థన చేసావా? రోజు ఏమైనా ప్రార్థన చేసావా? వేదనతో ప్రార్థన చేసావా? 3 సంగతులు చెప్పుకున్నాం. 3, 4 కదండి. 1, ఫలించేవారు ప్రియులు. 2వది, ఆత్మలో వర్ధిల్లేవారు ప్రియులు. 3వది, మంచి సాక్ష్యం, సత్ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యం కలిగిన వారు పరలోకపు తండ్రికి ప్రియులు. రోమా పత్రిక 16వ అధ్యాయం అండి. రోమా పత్రిక 16వ అధ్యాయము వచనము 12 అండి. 16, 12. రాయా త్రుపైనాకును త్రుపోసురాకును వందనములు. ఎవరికంట? ప్రియురాలకు పెర్సిసుకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. పెర్సిసు ప్రియురాలు అయింది కదా. దేన్ని బట్టి? ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. ఎవరు ప్రియులు? ప్రభు పనిలో చెప్పండి, ప్రయాసపడేవారు, సంఘక్షేమం కొరకు ప్రయాసపడేవారు, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవారు, ప్రభు సేవలో ప్రయాసపడేవారు, ప్రభు కార్యాభివృద్ధి యందు ప్రయాసపడేవారు. ఆమె బహుగా ప్రయాసపడింది కాబట్టి ఆమె ప్రియురాలని పిలుస్తున్నాడు. ఆమెను ప్రియురాలని పిలుస్తున్నాడు. సంఘక్షేమం కొరకు ప్రయాసపడుతున్నావా? తిమోతిని గురించి ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది. మీ క్షేమ విషయమై అతని వలె చింతించువాడు ఒక్కడు కూడా నా యొద్ద లేడు కదండి. సంఘక్షేమం కొరకు చింతించే తిమోతిలు కావాలి. సంఘక్షేమం కొరకు ప్రయాసపడే పెర్సిసులు కావాలి. సంఘక్షేమం కొరకు ప్రార్థించే దానియేలులు కావాలి. ప్రయాసపడేవారు ప్రియులు. ఫిలోమోను పత్రిక మొదటి 2 వచనాలు చదువుకుందామంటే. ఫిలోమోను పత్రిక ఎబ్రి పత్రిక ముందుంటుంది. వినిపిస్తలా? నీ ప్రేమ లేదయ్యా, నీ ప్రేమను గూర్చి అనే మాట ఉంటుందండి. నీ ప్రేమను గూర్చి. ఎవరు? ఫిలోమోను ఎలా ప్రియుడయ్యాడు?
ప్రేమ గలవాడు ఎవరు చెప్పండి? ప్రేమించేవాడు. సంఘాన్ని ప్రేమించేవాడు ఫిలోమోను. సేవకును ప్రేమించేవాడు ఫిలోమోను. విశ్వాసులను ప్రేమించేవాడు ఫిలోమోను. ఫిలోమోను, నీ ప్రేమను గూర్చి విన్నా, నీ విశ్వాసమును గూర్చి విన్నా, నీ ప్రార్థన గూర్చి విన్నా అని ఇంకెన్నెన్నో మాటలు చెప్తున్నాడు. అసలు ప్రియుడు అంటాడు, నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకో. ఏమన్నాడు? నేను చెప్పిన మాట చెప్పండి. నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకో అంటే ఒనేసిమును చేర్చుకోమంటున్నాడు అన్నమాట. ఒనేసిము చేశాడు ఫిలోమోనుకి, ఇంటిలో దొంగతనం చేసి ఎంత బంగారం తీసుకుని వెళ్ళాడు, దొంగతనం చేసి వెళ్ళిపోయాడు అన్నమాట. నమ్ముకోలేదు అప్పుడు. ఎట్టాగొట్టా రోమా పారిపోయాడు. పౌలు సువార్త చెప్తే నమ్ముకున్నాడు. మళ్ళీ ఫిలోమోను దగ్గరకు పంపిస్తున్నాడు. నీకు అతడు నష్టం చేశాడు, ఏదేదో చేశాడు. నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. ఫిలోమోను ప్రియుడయ్యాడు. ఎలా? ప్రభువును బట్టి ప్రేమను చూపి నష్టం చేసిన వారిని ఏం చేశాడు చెప్పండి? నష్టం చేసిన వారిని ప్రేమించాడు. నష్టం చేసిన వారిని చేర్చుకున్నాడు. నష్టం చేసిన వారిని మరలా అంతకు ముందు ఎలా ప్రేమించాడో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమించేవారు ప్రియులు, సంఘాన్ని ప్రేమించేవారు, ఆత్మను ప్రేమించేవారు, దేవునికి తండ్రిని ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు ప్రియులు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలసీ 4 14 వచ్చిన 4:14. లోక అను ప్రియుడైన వైద్యుడు. లోకానికి వచ్చి పౌలేమన్నాడండి? వైద్యుడు అనలా. వైద్యుడేలే. ఏ వైద్యుడు? ప్రియుడైన వైద్యుడు. లోక ఎలా ప్రియుడయ్యాడు? కొంచెం కష్టమే, అది చెప్పాలంటే కొంచెం కష్టమే. ఆయన ఎవరు? ఆయన వృత్తి. అయ్యా వృత్తి ఏంటి? వైద్యం. వైద్యుడు ఏం చేస్తాడు? దెబ్బలు తగిలితే అయ్యా గాయాలు అంతే. ఆ మాట చెప్పండి చాలమ్మ. లోక ప్రియుడయ్యాడు. ఆయన వైద్యుడు కదా. ఆయన దగ్గరికి పోయిన వారిని ఏం చేస్తాడు ఆయన? డాక్టర్లు ఏం చేస్తారు? గాయం తగిలి వెళ్తే గాయాలు కడతారు కదా. ఎలా ప్రియుడయ్యాడు చెప్పండి? అదే మాట చెప్పండి. గాయాలు కట్టేవాడు, గాయాలు రేపేవాడు కాదు. మీకు అర్థమైందా? ఈ డాక్టర్లు ఈ గాయాలు కడతారులే, కాళ్ళకు వాటికి ఇటుకు వచ్చిన గాయాలు. కానీ లూకా ఏ గాయాలు కట్టాడు? మనసుకు తగిలిన గాయాలు, హృదయానికి తగిలిన గాయాలు, చుట్టుపోటు మాటలు అంటుంటే తగిలిన గాయాలు. అసలే గాయం మీద గాయమై ఉంటే నీ దగ్గరకు వస్తే గాయం రేపుతావా? గాయం కట్టాలా? యోబుకి శ్రమ మీద శ్రమ వచ్చింది కదండి. శ్రమ మీద శ్రమ వచ్చింది. పాప స్నేహితులు మంచిగాని వెళ్ళారు. యోబుతో పాటు వారు కూడా నెత్తిని ఊడి తీసుకుని 7 రోజులు కాబోలు అన్న పానాలు మానుకొని యోబులాగా యోబు ఒక్క శ్రమలో వాళ్ళు కూడా శ్రమలో పాలు పొందారు. కానీ ఒక్కొక్కడు మాట మాట్లాడుతూ ప్రారంభించారు. చివరికి అన్నారు, యోబు
బురద లేకపోతే జమ్ము మొలిసిద్దా అన్నారు. ఏమన్నారు? బురద లేకపోతే జమ్ము మొలిసిద్దా అన్నారు. అంటే అర్థం ఏంటి? యోబా, నువ్వేదో పాపం చేసావురా, అందుకే నీకు ఇవన్నీ దేవుడు, ఇవన్నీ శిక్ష, ఈ బాధలు, ఇవన్నీ తెగుళ్ళు, ఈ సీకు, ఇవన్నీ ఇంటికేరా నువ్వేం చేశావు? పాపం చేశావు. అసలే గాయాలతో గీక్కుంటూ ఉంటే ఆయనకేం చేశాడు? గాయం మీద ఏం చేశారు? ఇంకా గాయం ఇంకా రేపారు. ఆయన అన్నాడు విసుగు పుట్టి, మీరందరూ పనికిమాలిన వైద్యులు అన్నాడు. ఆ మాట ఉందండి, లేదన్నా? మీరందరూ ఎవరు? మీరు నా దగ్గరికి వచ్చారు, గాయంతో ఉన్నా, నా గాయాలు కడతారనుకుంటే నా గాయం ఇంకేం చేస్తున్నారు? అసలే దెబ్బతిని ఉంది, దెబ్బతిని వచ్చాడు. చుట్టుపోటు మాటలతో గాయాలు అయిపోయాయి. కృంగిపోయి బాధపడుతుంటే నువ్వు కూడా పోయి ఇంకొక గాయం చేస్తావా? విశ్వాసి పని గాయాలు చేయటం కాదు, గాయాలు కట్టాలి. గాయాలు కట్టాలి. మనుషులు గాయాలు పోట్లు పొడిసి కత్తిపోట్లాగా గాయం చేయటంగా గాయాలు కట్టాలి. ఎవరు ప్రియులు? గాయాలు కట్టేవారు ప్రియులు, గాయాలు రేపేవారు కాదు. గాయాలు కట్టేవారు ప్రియులు. ఆఖరిగా ఒక వచనం చదువుకున్నాం, మత్తయి సువార్త 3:17. మత్తయి సువార్త 3:17. మత్తయి సువార్త 3:17 అయ్యా. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. యేసు ప్రభువుని గురించి తండ్రి అయిన దేవుడు చెప్పిన గొప్ప సాక్ష్యం కదా. బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఎట్లా ప్రియమైన కుమారుడు అయ్యాడు యేసు ప్రభువారు? బైబిల్ అంతా తిరిగి, సువార్తలన్నీ తిరిగి చెప్పక్కర్లా నాకు, అక్కడే ఉంది ఆ మాట, ఆ వచనంలోనే ఉంది. నేను చెప్తాను, నేను చదువుతాను, మీరు వినండి, వెంటనే చెప్తారు. ఇదిగో ఈయనన్న ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఎలా ప్రియమైన కుమారుడయ్యాడు చెప్పండి? తండ్రికి ఏం తెచ్చాడు? తండ్రికి ఆనందం తెచ్చాడు. తండ్రికి ఆనందం తెచ్చాడు, అందుకే ప్రియమైన కుమారుడయ్యాడు. లూకా సువార్తలో క్రీస్తు ప్రభు యొక్క వంశావళిని గురించి రాస్తూ ఆఖరిగా ఆదాము దేవుని కుమారుడని ఉంటుందండి. అన్నా, ఆదాము ఎవరైనా ఉంటుందండి? ఆదాము దేవుని కుమారుడు. కానీ ఆదాము దేవునికి ఏం తెచ్చాడు? అవమానం తెచ్చాడు. యేసు ప్రభువు వారు ఏం తెచ్చాడు? ఆనందం తెచ్చాడు. అవమానం తెస్తావా, ఆనందం తెస్తావా? అవమానం తెచ్చే కుమారుడువా, ఆనందం తెచ్చే కుమారుడువా? అవమానం తెచ్చే కుమార్తెవా, ఆనందం తెచ్చే కుమార్తెవా?